ఏంటి, ఒక ఆక్వా రైతు చెరువు చేయడం వల్ల ఇంతమందికి పని దొరుకుతుందా? అవునండి, చెప్తాను చూడండి. వల మనుషులు ఎంత చిన్న చెరువు అయినా సరే కనీసం 20 మందికి పని దొరుకుతుందండి. ట్రాక్టర్ డ్రైవర్స్కి ట్రాక్టర్ పెట్టడం వల్ల రైతుకు పని అనేది చాలా స్పీడ్గా అవుతుంది. బొలెరోస్కి చేపలు అనేది బొలెరో మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. పై మనుషులకి చిన్న చిన్న పనులు ఏమన్నా సరే ఈ పై మనుషులను పెట్టుకుని చేయిస్తారు. కాటా మేస్టర్లు చెరువులో వచ్చిన సరుకుని వేమెంట్ వేస్తారు. ఎలక్ట్రీషియన్స్ కూడా పని దొరుకుతుంది. ఫ్యాన్ సెట్లు అయితే తిరగకపోతే వచ్చి చెక్ చేస్తారు. లారీ ఓనర్స్కి లారీ డ్రైవర్స్కి పని దొరుకుతుంది. చేప అనేది లారీ మీద ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒక లారీలో చేపను లోడ్ చేయాలంటే ప్యాకింగ్ బాయ్స్ కావాలి. ఒక లారీకి వచ్చి కనీసం 10 మందికి పని దొరుకుతుంది ప్యాకింగ్ ఉండడం వల్ల. ఒక ఆక్వా రైతు చెరువు చేయడం వల్ల ఇంతమందికి పని దొరుకుతుందండి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి పని దొరుకుతుంది. ఇంతమంది పని చెప్పే ఆక్వా రైతు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటామండి. నా వీడియో నచ్చితే ఒక ఫాలో చేసి వెళ్ళి మామ ఉంటా మరి. బాయ్. ఆక్వా కల్చర్ అంటే తెలియని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయి.